విజయవాడ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ తల్లి. ఎంతో సుందరమైన రూపంతో దర్శనమిస్తున్న అమ్మవారిని చూడడానికి వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. దసరా సమయంలో అయితే ఆ వేల సంఖ్యలో ఉన్న భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. అయితే మనం చూస్తున్న అమ్మవారి విగ్రహం అసలైనది కాదా? అమ్మవారి విగ్రహం ఎందుకు మార్చేశారు? అమ్మవారి ముక్కు పుడకకు యుగాంతానికి ఉన్న లింక్ ఏమిటి? సాయంత్రం 6 తర్వాత అమ్మ నిజంగానే బయట తిరుగుతుందా? ఇలాంటి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అమ్మవారు రాక్షస సంహారం కోసం ఎన్నో అవతారాల్లో భూమి మీదకి వచ్చి అసుర సంహారం చేసింది. అలా మహిషాసుర సంహారానికై వచ్చి మన విజయవాడ కొండపైన వెలసిన దేవతే కనకదుర్గమ్మ తల్లి. ఈ కథ గురించి ఒకసారి తెలుసుకుందాం. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఇతను బ్రహ్మదేవుని నుండి తీసుకున్న ఒక వరం వలన ఏ ఒక్కరూ తనని ఏమీ చేయలేకపోయారు. ఇంద్రుడిని కూడా ఎదిరించి ఆ స్థానంలో కూర్చుని స్వర్గానికి కూడా అధిపతి అయ్యాడు. దానితో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి తమ శక్తితో 18 చేతులతో భయంకరమైన రూపంలో ఉన్న ఆదిపరాశక్తికి ఉద్భవించేలా చేశారు. ఆ తల్లి మహిషాసురునితో యుద్ధం చేసి అతనిని సంహరించింది. అందుకే ఆ తల్లిని మహిషాసురమర్దిని అంటారు. ఈ కీలాద్రిపై అమ్మవారు రావడానికి ఒక కారణం ఉంది. పూర్వం కేలుడు అనే అతను అమ్మ దర్శనం కోసం తపస్సు చేయగా అమ్మ ఒకరోజు ఏం వరం కావాలో కోరుకోమన్నది. అతను నువ్వెప్పుడూ నాలోనే ఉండాలని కోరాడు. దానికి అమ్మ రాబోయే కాలంలో రాక్షస సంహారం చేసి భూమి మీదకి వస్తాను, అప్పటికే నువ్వు ఒక కొండ రూపంలో ఉండు అని దీవించింది. అలా అమ్మ ఇక్కడికి వచ్చింది. అలాగే మహిషాసురుని అంతంతో ఇంద్రుని అధికారం మళ్ళీ తిరిగి రావడంతో కీలాద్రిపై వెలసిన అమ్మవారిని ఇంద్రుడు దర్శించుకుని వెళ్ళేవాడు. దానితో ఈ కొండకు ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చింది. ఇలా కొండపై వెలసిన అమ్మవారికి అప్పట్లో విజయవాడను పరిపాలిస్తున్న మాధవవర్మ అనే రాజు గుడి కట్టించి నిత్యం పూజలు చేసేవాడు. పిల్లలు లేని తనకు ఆ తల్లి అనుగ్రహం వలనే సంతానం కలిగింది. అయితే అమ్మవారి విగ్రహం ఇప్పుడు కనిపిస్తున్నంత శాంతంగా మొదట్లో ఉండేది కాదు. మహిషాసురమర్దిని రూపంలో చాలా కోపంగా ఉండేది. దానితో మొదట్లో అందరూ భయపడ్డారు. అమ్మవారి ఆగ్రహాన్ని తగ్గించడానికి బ్రహ్మదేవుడే తపస్సు చేసి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. జగద్గురు ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రరూపాన్ని శాంతరూపంగా మార్చి ఆ విగ్రహం దగ్గర శ్రీచక్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. కొండ దిగువ భాగం దగ్గరే ఒక చిన్న గుడిని కట్టి అక్కడ మరొక అమ్మవారి విగ్రహాన్ని కట్టి భక్తులకు చూపించారు. అయితే 50 నుండి 60 సంవత్సరాల కింద కూడా భక్తులు అమ్మవారి విగ్రహం చూసి భయపడుతున్నారని కొండ కింద ఒక బాల ఆలయం కట్టి అందులో మరొక అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తులకు చూపించారు. పూజారులు మాత్రం నిజమైన దేవీ విగ్రహానికి ఎవరికీ తెలియకుండా వెళ్ళి పూజలు చేసేవారని అప్పట్లో అందరూ చెప్పుకునేవారు. అలాగే శంకరాచార్యుల వారు ఇక్కడ అమ్మవారి కళ్ళను తీసుకువెళ్ళి మొగల్రాజ్పురంలో ఉన్న ఒక గుహలో ప్రతిష్ఠించారు. ఇప్పుడు ఆ గుహ ఎక్కడుందంటే సిద్ధార్థ ఇంజనీర్ కాలేజ్ ఆపోజిట్గా ఉన్న రోడ్ కింద ఉంది. కొంతకాలం క్రితం పురావస్తు శాఖ అధికారులు చేసిన పరిశోధనలో బయటపడింది. ఇప్పుడైతే ఏ విగ్రహం లేదు. దానికి ఎవరైనా తీసుకువెళ్ళి మరో చోట ప్రతిష్ఠించారో లేక ఎవరైనా ధ్వంసం చేశారో తెలియలేదు. అయితే ఆ గుహను అధికారులు మూసివేశారు. అమ్మవారి గుడిలోనే కాదు, అక్కడ ప్రవహించే కృష్ణానదిలో కూడా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కృష్ణానది నీరు అమ్మవారి ముక్కు పొడుకున తాకిన రోజు ప్రళయం వస్తుందని తెలిపారు. ఇది నిజమే అన్నట్లు ఒక పాత కథ ఉంది. పూర్వం బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి శివుడు గురించి తపస్సు చేసినప్పుడే ఆ ఇద్దరు దేవుళ్ళు 2 చెట్లుగా మారి తర్వాత ఒకరు కృష్ణానదిగా ఒకరు వేణీ నదిగా మారి ఒక ప్రాంతంలో కృష్ణవేణి నదిగా ప్రవహిస్తూ ఇంద్రకీలాద్రి కొండ వరకు వచ్చి అమ్మవారి ముక్కు పుడకన తాకపోయే సమయంలో అమ్మ ప్రసన్నమై కలియుగం అంతానికి ఇంకా సమయం ఉంది, వేరొక వైపు ప్రవహించమని కోరింది. దానితో ఆ కొండను చీల్చి దాని మధ్యగా ప్రవహించింది. అలా ఆ కొండ 3 భాగాలుగా మారింది. అందులో ఒకటి విజయవాడ ఇంద్రకీలాద్రి కాగా మరొకటి మంగళగిరిలో ఉన్న పానకాల స్వామి కొండ, మరొకటి తేలు కొండ. విజయవాడ దుర్గమ్మ సాయంత్రం 6 తర్వాత తిరుగుతూ ఉంటుందని, పట్టీల శబ్దం వినపడుతుందని చాలామంది చెప్తారు. అందుకే ఒకప్పుడు చాలామంది 6 తర్వాత బయట తిరగడానికి భయపడేవారని కూడా చెప్తారు. ఇది నిజమే అనేలా 1955లో ఒక సంఘటన జరిగింది. వెంకన్న అనే ఒక రిక్షా నడుపుకునే అతను తన రిక్షాలో ఒక ఆవిడ అర్ధరాత్రి ఎక్కింది. ఆవిడ ఎర్రచీర కట్టుకుని నుదుటన ఒక పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది. ఎక్కడికి వెళ్ళాలి అని అడగగా ఆమె ఏమీ చెప్పలేదు. వెనుకకు తిరిగి చూడగా ఆమె గుడి మెట్లు ఎక్కుతూ కనిపించింది. నీకు ఇవ్వవలసిన డబ్బులు తలపాగాలో ఉన్నాయని చెప్పింది. దీనితో అమ్మవారు ఎప్పుడూ కాపాడుతూ ఉంటుందని, తమతోనే ఉంటుందని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఇదే విజయవాడ అమ్మవారి విగ్రహం కథ. మీరు ఎన్నిసార్లు విజయవాడ దుర్గమ్మ గుడిని సందర్శించారో కామెంట్ చేయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.